పరమా యెరూషలేమా, నేనుండబోయే పట్టణమా, పరిశుద్ధ భూషణాలతో అలంకరింపబడుచున్నావా. ఆమేన్ హల్లెలూయా, 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 ఆమేన్ హల్లెలూయా. పరమా యెరూషలేమా, నేనుండబోయే పట్టణమా, పరిశుద్ధ భూషణాలతో అలంకరింపబడుచున్నావా. పరమా యెరూషలేమా, నేనుండబోయే పట్టణమా, పరిశుద్ధ భూషణాలతో అలంకరింపబడుచున్నావా. ఏ క్షణములో కూలిపోయే లోకములో నుండి రక్షించెను నిత్య రాజ్యమిచ్చుటకు. ఏ క్షణములో కూలిపోయే లోకములో నుండి రక్షించెను నిత్య రాజ్యమిచ్చుటకు. ఆ రాజ్యానికే మార్గము యేసయ్య అడుగు జాడలే. ఆ రాజ్యానికే మార్గము యేసయ్య అడుగు జాడలే. వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మునితో విశ్వాసములోనే సాగి చేరెదను. వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మునితో విశ్వాసములోనే సాగి చేరెదను. పరమా యెరూషలేమా, నేనుండబోయే పట్టణమా, పరిశుద్ధ భూషణాలతో అలంకరింపబడుచున్నావా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. పరిశుద్ధుడగు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బలహీనుడను, ఈ బలహీనమైన ఘటాన్ని మీరు మరుగు చేసి రాత్రి నీ వాక్కు ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ పొంది కృప చూపమని యేసు ఈ పరిచర్కి విరోధంగా ఉండి పోరాడే ప్రతి చీకటి శక్తుల క్రీడను, వాయుమండల శక్తుల నజరుడని యేసునామములో మేము బంధిస్తాం. నాతో మాతో మీరు మాట్లాడి కృపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ పేతురు రాసినటువంటి ఈ మొదటి పత్రిక చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ పేతురు భక్తుడు మరి ఆయా దేశాల్లో చెదిరి ఉన్న పరిశుద్ధులకు యెరూషలేములో శ్రమ కలిగిన తర్వాత యెరూషలేములో ఉన్న పరిశుద్ధులందరూ మరి దేవుని చిత్తానుసారంగా ఆయా ప్రాంతాలకి చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన వారందరికీ ఈ పేతురు భక్తుడి పత్రిక రాస్తూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన చెప్తా ఉన్నారు. ఏంటంటే, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై
నిబ్బరమైన బుద్ధి గలవారే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ, మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, బాగా మనసు పెట్టండి. ఎందుకంటే మనము ప్రస్తుతానికి అభివృద్ధి చెందుతున్న అంటే లోకపరంగా డబ్బు, మరి ఆస్తి అంతస్తులు, ఇలాంటి ఒక అభివృద్ధి. మరి చాలా కాలం మా చిన్న వయసులో అయితే ఈ భూమి మీద చాలా మట్టుకి బాగా ధనవంతులు, ఇంకా వారికన్నా కొద్ది తక్కువ ధనవంతులు సుఖంగా హాయిగా తింటూ ఉండేవారు. పేదవారు, కడు పేదవారు చాలా కష్టాలు పడుతూ ఉండేవారండి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి లోకపరంగా అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. పేద ధనికుడు అనే భేదం లేకుండా అందరికీ భౌతికంగా మాత్రం చాలా సమృద్ధి ఉంది. ఎంత సమృద్ధి అంటే ప్రియులారా, బాగా తిని కొవ్వెక్కి తమకు సమస్తమిచ్చిన దేవుణ్ణి కూడా మరిచి నిద్రమత్తులోకి జారిపోయేంత పరిస్థితి ఇవాళ ఈ ప్రపంచంలో ఉంది. కాబట్టి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. నేను ఈ లైవ్ పరిచర్య ప్రారంభమైనప్పుడు కానించి మరి నేను దాదాపు పరిశుద్ధాత్మ దేవుడు చాలా అమూల్యమైన విషయాలు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ప్రతి కూడుకులో దుష్టుడు నన్ను చాలా, మరి ఇప్పుడు ఈ దినమైతే మరి చాలా తొందర నా శరీరంలో పోరాడుతూ ఉంది నాతో. కాబట్టి సమయంలో ప్రియులారు, ఎందుకంటే ఇక్కడ మనకి నేనేదో ఎక్కడో ఎవరి దగ్గర నేర్చుకున్న విషయాలు, విన్న విషయాలు నేను మీకు చెప్తూ లేదు కానండి. పరలోకము నుండి పంపబడ్డ పరిశుద్ధాత్మ ద్వారా మీకు లేఖనము ప్రకటింపబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ విషయము నాకు తెలుసు. ఈ అమూల్యమైన విషయాల మీద ఆసక్తి కలిగి ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ విషయాలు బాగా తెలుసండి. అపొస్తలుడైన పేతురు భక్తుడు ఇక్కడ ఒక విషయం వినండి. మీ మనసు అను నడుము హృదయము మోసకరమైనది అని లేఖనము మనకి చాలా తేట తెల్లంగా చెప్తుంది. మనసు అనేది ఎక్కడుందండి? హృదయమే. ఈ హృదయము మన శరీర అవయవాల్లో ఎక్కువగా దుష్టుడి చేత ఎక్కువగా మోసపోయేది ఏదయ్యా అంటే మానవ హృదయం. కాబట్టి ఈ అపవాది ఈ మనసుని ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి తన కుయుక్తితో హల్లెలూయా మనలను కొంత గలిబిలి చేయటమో, లేకపోతే కొంత కంగారు పెడతామో, లేకపోతే అక్కర్లేనివి, అనవసరమైనవి, నాశనమైపోయేవి, ఇంకొక గంట తర్వాత ఏమి జరుగుద్దో కూడా నీకు తెలియదు. నేను ఈ దినం ఒక పాస్టర్ గారి కుటుంబం గురించి నేను ఒక న్యూస్ విన్నాను. ఎలాగనుకున్నాం, అలాగనుకున్నాం, పెద్ద భవంతు కట్టుకున్నారు, పెద్ద ఇల్లు కట్టుకున్నారు, పిల్లల్ని పెళ్లి చేయాలనుకున్నారు, అలాగనుకున్నారు, ఇలాగనుకున్నారు. ఈలోగానే ఏదో ఒక ప్రమాదం సంభవించి ఎఫెక్ట్ అయిపోయిందని చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, మనం శరీరంలో ఉన్నాం కాబట్టి కొంతవరకు ఇలాంటి విషయాలు కొంత తర్జన భర్జనలు వస్తాయి. కానీ ఏది ఏమైనా దేవుని ప్రజల విషయంలో దేవుని సంపూర్ణ చిత్తం జరుగుతుంది. అది ఆయన సంపూర్ణ చిత్తానికి ఎవరైతే తమ్మును తాము సంపూర్తిగా అప్పగించుకుంటారో అలాంటి దేవుని ప్రజలు 100% ధన్యులు, ధన్యులు, ధన్యులు. నేను ఒక మాట నా 2 చేతులు జోడించి చెప్తున్నాను ప్రియులారా, ఎవరు
మైల్డ్గా ఉండకండి, మత్తుగా ఉండకండి. ఏం చేయొద్దు. నేను ప్రభు దగ్గరికి వచ్చిన కొత్తలో పూర్వము చాలామంది ఒక పాట పాడుతూ ఉండేరండి. హల్లెలూయా. మత్తు మందు జల్లేరు చిలక, ఏ మందు? మత్తు మందు. సైతాన్ ఈ రోజున విశ్వాసులు మనోనేత్రం తెరవబడకుండా ఎప్పుడు గుడ్డిదిగా ఉండేలాగా, ఎప్పుడు ఇహలోకపరమైనటువంటి విషయాల మీదే మనసు పెట్టుకునేలాగా చాలా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా ఉండండి. కొద్ది సమయమైనా దేవుని సన్నిధిలో ఉన్నామనే విషయం ఎవరు మర్చిపోతాయి. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని, మరి నేను నిలబడినప్పుడు దుష్టుడు చాలా గలిబిలి చేయటమే వాడి పని. కొంతమంది వానితో ఏకీపించడానికి కూడా ఎప్పుడు ఇష్టంగా ఉంటారు. మరి అదేమి సంతోషం నాకు అర్థం కాదు. ఇక్కడ అపొస్తలుడైన పేతురు భక్తుడు కాబట్టి మీ మనసును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఏమంటే మీకు తేబడు కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండుడి. ఈ మాటకు బదులండి యేసు ప్రభు వారు నీకు ప్రత్యక్షమై 1,000 కోట్లు ఇస్తాడని చెప్తే బాగుండేమో. ఎందుకంటే చాలామందికి చాలా డబ్బు అవసరం ఉందండి ప్రతి ఒక్కరికి. హల్లెలూయా. దేవుడు ఒకవేళ ప్రేమించి ఎన్ని వందలు ఎన్ని వేల కోట్లు మనుషులకి ఇచ్చినా మరి మనుషులకి ఒక సంతృప్తి అనేటువంటి స్థితి లేదండి ఈ రోజున. కాబట్టి సమయంలో ప్రియులారా, మొన్న వారం నేను మాట చెప్పాను, లోకమును దాని ఆశయు గతించిపోతున్నది, దేవుని చిత్తము నెరవేర్చువాడే నిరంతరము నిలుచును. అయ్యా, ఎంత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నా మరి మీరు మనసుకు తీసుకుంటున్నారో లేదో నాకు తెలియదు. కానివ్వండి, మీకు పిల్లలు ఏమీ కంగారు పడకుండా చదువుకునే పిల్లలు ఇప్పుడు ఈ కరోనా అనేటువంటి గొడవ వల్ల ఈ ఆన్లైన్ క్లాసులు రకరకాల క్లాసులు మొదలైనవి. నేను చదువుకోవద్దంటలేదు, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఎవరు కంగారు పడకండి. ఈ పరిస్థితి దీని నుండి ఎలాగ విడుదల పొందుతామనే ఆలోచన ఒక్కరికి లేదు. కానీ ప్రియులారా, మీరు బాగా మనసు పెట్టాలని. ఎందుకంటే వాళ్ళ లోకం చాలా గుడ్డితనంలో పడిపోయిందండి. చాలా గుడ్డితనంలో పడి ఉంది. లోకం 75% గుడ్డితనంలో పడి ఉంటే క్రైస్తవుడు అన్నవాడు 100% గుడ్డితనంలో పడిపోయాడు. అర్థమవుతున్న భాష అండి. ఎలాగంటే ప్రియులారా, ఇప్పుడు ప్రస్తుత దినాల్లో జరుగుతున్న ఈ పరిస్థితులను బట్టి అయ్యో ఇలా అయిపోతుంది ఇలాగ అయిపోతుంది అని కలవరం పడుతుంది. లేకపోతే మేము ఏదో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, లేకపోతే ఏదో ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం, సుఖంగా ఉందాం అనుకున్నాం, 10,000 మందిని పిలిచి ఫంక్షన్ చేసుకుందాం అనుకున్నాం, వీటన్నిటికీ గొప్ప అవాంతరం కలుగుతూ ఉంది అని చాలామంది గలిబిలి చెందుతున్నారే తప్ప ప్రియులారా, అసలు ఇలా జరుగుతూలో ఉన్న దేవుని చిత్తమేమిటో ఏ ఒక్కరూ గుర్తిస్తలేదు. ఒక అభిషక్తుడిగా, ఒక దైవ దర్శనం గల దైవజనుడిగా, ఒక దూర దృష్టి గల ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను, మీరు ఎన్ని తలంచినా ఎన్ని ఆలోచించినా ఒకటి మాత్రం సత్యం, ఈ భూమి మీద సమాధానకరమైన జీవితము కావాలంటే సమాధానకర్త అయిన యేసుని ఒక వ్యక్తి కలిగి ఉండాలి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకు ఇష్టలైన మనుషులకు సమాధానము కలుగును గాక. ఇప్పుడు ఎవరినైనా పిల్లల్ని పిలిచి
మీరు ప్రభు కృపలో స్థిరంగా ఉండమని గట్టిగా చెప్పామనుకోని ఏడ్చేటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు. అయ్యో పెద్దలు, అనుభజ్ఞులు, మాకు అజ్ఞానంగా ఉన్నాం, వెరితనంగా ఉన్నాం, మమ్మల్ని ప్రేమించి దేవుని కృపలో స్థిరపడడానికి బోధిస్తున్నారనే జ్ఞానం పిల్లలకి లేదు, పెద్దలకు లేదు, ఎవరికి లేదు. కానీ ఒకటి మాత్రం సత్యం, దేవుని కృపను ఎవరు నిర్లక్ష్య పెట్టినా, నేను నా జీవితంలో ఎన్నో ప్రాక్టికల్గా ఎందరో దేవుని కృపను నిర్లక్ష్య పెట్టిన అనేక మంది దేవుని ప్రజల జీవితాలు నేను చూశాను. అదే టైంలో దేవుని యందు యథార్థమైన భయము, భక్తి కలిగి దేవుని కృపలో స్థిరపరచబడి పడిన కుటుంబాలు నాకు తెలుసు. అందులో నాదో కుటుంబం. అయినప్పటికీ నేను పిల్లలందరికీ చెప్తున్నాను, చాలా భయభక్తులు కలిగి ఉండాలి, చాలా మెలకుగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు త్వరగా రానే ఉన్నారు. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైనా ఈ భూమి మాత్రం సమాధానంగా ఉండే పరిస్థితి లేదు. ఎందువల్ల ఎప్పుడు ఏదో ఒక రకమైన విపత్తు, ఎప్పుడు ఏదో ఒక రకమైన ఆందోళన, గలిబిలి, గందరగోళం, బాధ, కష్టం, కీడు కలిగించే పరిస్థితులే ఈ ప్రపంచం సరిచూడబోతుంది. కాబట్టి ఈ సమయంలో రక్షించబడిన దేవుని బిడ్డలండి కలవరం చెందక్కర్లేదు, భయపడక్కర్లేదు. కానీ వాక్యము ఏమి చెప్తుంది అర్థమవుతున్న భాష. నేను ఏ నిరీక్షణ కలిగి ఉన్నాను, లేఖనం ఏం చెప్తుందండి? మీ మనసునే నడుం కట్టుకుని, బాబు చచ్చిన సమాధి దగ్గర ఏడ్చినట్టుగా ఉండొద్దు ఎవరు కూడా. నేను చెప్పి హల్లెలూయా, బాగా మనసు పెట్టండి నా ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. నేను అసలు ఇక్కడికి వచ్చే ముందు బట్టలు వేసుకుని ప్రార్థన చేసుకుని బయట కుర్చీలో కూర్చుని నేను ఆగిపోదామని ఆలోచన చేశాను. ఎందుకంటే అంతగా నా తల శ్రేత ఉంది. కానీ దేవుడు కనికరం చేత ఇక్కడ నేను వచ్చి కూర్చున్నప్పుడు ఒక వాక్కు నా దగ్గరికి వచ్చిందండి. ధైర్యం కలిగి పని జరిగించను. ధైర్యం కలిగి వెంటనే అక్కడికి వచ్చిన దేవునికి స్తోత్రం చెప్పి, అలా దేవునికి స్తోత్రం చెప్తుండగానే నాకు గొప్ప ధైర్యము, బలము, నా శరీరంతో పోరాడే బలహీనత కూడా దూరం అయిపోయింది. ఆ తర్వాతే ఇప్పుడు మీకు ముందు పెట్టిన ఈ వాక్యము బయలుపడింది. చూడండి ప్రియులారా, దేవుని వాక్యమును ఎంత ఆసక్తిగాను తీసుకుంటావో, ఎంత ఉద్యమంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావో, ఎంత ఉత్సాహం కనపరుస్తావో అంత దేవుని నీకు వస్తుంది. అర్థమైందా? ఎంత మైల్డ్గా ఉంటావో. మీరు ఒక మాట వినాలి, మనుషుల స్వభావాలు అలా ఉంటాయో, కొంతమంది ఎందుకు అలా ఉంటారో నాకు తెలియదు. కానీ ఏది ఏమైనా ఒకటి మాత్రం మర్చిపోకండి, తెరవబడిన హృదయాలు కలవారుగా ఉంటాయి. ఏ హృదయాలండి? 45 సంవత్సరాల పరిచర్యలో ఉన్నాను. ఇక్కడ నా ముందు కూర్చున్న వాళ్ళు, అయ్యా మీరు వినాలి, నా సహోదరి మణి తప్పించి వింటున్నారా? మీరెవరో నేను పరిచయకు వచ్చినప్పుడు పుట్టి ఉండరండి, ఎవరు పుట్టలేదని చెప్తా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. నిర్లక్ష్యంగా జీవించిన దేవుని ప్రజలు బతుకులు ఎంత కీడుకెళ్ళిపోయినాయో, ఎంత కొందరి జీవితాలు ఎంత శాపంగా మారిపోయినాయో నా కనులారా నేను చూశానండి. ఆ దుస్థితి రాకుండా దేవుని బిడ్డలో జాగ్రత్త కలిగి ఉండాలి. నేను దేవుని సన్నిధిలో కూర్చున్నానంటే హల్లెలూయా, దేవుని దీవెని పట్టుకుని బయటికి వెళ్ళాలి. దావీదు భక్తుడు ఏమంటున్నాడు?
నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని స్తోత్రం. నా గిన్నె నిండి. దేవుని సన్నిధిలో ఎందుకు మనం ఉత్సాహంగా ఉండలేము మీకు తెలుసా అండి? నీ మనసులో ఏదేదో పనికిమాలిన ఆలోచనలు, శరీర సంబంధమైన ఆలోచనలు, అక్కరలేని ఆలోచనలు, దుష్టుడిచ్చే తలంపులు, ఇలాంటి ఆలోచనలతో మన మనసు నిండిపోతే ప్రియులారా, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ భాష మనకేం అర్థం కాదు. ఒకటి అనిపిస్తుందండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది, పాత్రగారిని బాధపడతాం ఎందుకు, ఏం చేయటం ఎందుకండి, నేనుంటే పాస్టర్ గారిని బాధ పెట్టేదానికంటే వెళ్ళిపోతే మంచిది. సహోదరి సహోదరుడు, ఆ దుష్టుడు నీకు ఏదో ఒక రకమైన తలంపించి వాడితో పాటు నిన్ను కూడా నరకాగ్నిలోకి తీసుకెళ్ళి, అయ్యా ఆరని అగ్నిలో పడేసి నిన్ను బట్టి ఆనందిద్దామని వాడు ఉద్దేశం. ఆ అగ్ని బాధ ఎరిగిన దేవుడు దానిలో నుండి తప్పించి ఆయన మహిమలో చేర్చడానికి ఆయన ప్రేమతో చెప్తా ఉన్నాడు. ఎవరైనా చికెన్ పలావ్ అంటే ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు చికెన్ పలావ్ బాగా తయారు చేసి తింటామంటే ఎడుతారండి? చెప్పండి, ఎవరైనా ఎడుతారా? ఆనందంతో గంతులేస్తూ అయా మాకు ఇష్టమైన ఆహారం పెట్టారని చెప్పేసి ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగ ఉండటం లేదంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థమేంటి ప్రియులారా? ఒకసారి ఆలోచించండి. ఇది భయంకరమైన దినాలు. దేవుని స్తోత్రం. దుష్టుడైన సాతాను ఒక పక్కని భయంకర నాశనం భూమి మీద జరుగుతున్నా, ఎన్నో భయాందోళనలు కలిగించే విపత్తులు కలుగుతున్నా, దాని మీద దృష్టి పెట్టి ఈ భయంకర దినాల్లో దేవుని సన్నిధిలో ఎంత భయభక్తులు కలిగి ఉండాలి, ఎలాంటి ప్రార్థనా జీవితం ఉండాలి, ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి, ఎంత మెలకుగా ఉండాలి ఆత్మీయంగా, ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా ఏవేవో అక్కర్లేని ఆలోచనలు, అకస్మాత్తుగా నాశనం వస్తుంది, నువ్వు తప్పించుకోలేవు. జాగ్రత్త. అకస్మాత్తుగా ఏదో ఒక ఉపద్రవం వస్తుంది, ఎవడో తప్పించుకోలేవు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. కాబట్టి మీ మనసును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై. ఏమండి, యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతుంది? దేవుడు కృప మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అతి త్వరలో మధ్యాకాశములకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకము నుండి పరిశుద్ధులతో భూమి మీదకి దిగబోతున్నారు. ఆయన పరలోకము నుండి వచ్చినప్పుడు అపోస్తలుల దినాల మొదలుకొని అయ్యా నిద్రించిన పరిశుద్ధులు మొదట ఎదుర్కొంటారు, తర్వాత సజీవులు ఆయన ఎదుర్కొంటారు. ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తారండి? అపవాది యొక్క శర నుండి లోకాన్ని విడిపించి ఏం చేసి ఆయన సమాధానకరమైన పరిపాలన, సాతానుని 1000 సంవత్సరాలు సరసాల్లో బంధించి 1000 సంవత్సరాలు భూమి మీద ప్రభు ఈ మట్టి భూమి మీదే మనుషులు ఆ రోజుల్లో 1000 ఏళ్ళు బతుకుతారు. మరణం ఉండదు, 1000 సంవత్సరాలు రోగం ఉండదు, కష్టం ఉండదు, దుఃఖం ఉండదు, ఏముండదు. కాబట్టి అలాంటి ఒక సమాధానకరమైన కృప మీకు తెస్తున్నాడు. దానికంటే ఇంకొక ప్రాముఖ్యమైనది ఉందండి. ఇదే అధ్యాయం మొదట హల్లెలూయా. మనము 4వ వచనం చూసినట్లయితే
హల్లెలూయా. మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆ, స్తుతింపబడును గాక. yes. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఆ, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆ. అనగా అక్షయమైనదియు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున ఆ, మనలను మరలా జన్మింపజేసెను. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైన తర్వాత ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన అనంతరము అక్షయమైనదియు నిర్మలమంటే ఏ అవినీతి, దుర్నీతి, అపవిత్రత, కళంకము, ముడత అనేది లేని పరిశుద్ధమైన రాజ్యము, పరిశుద్ధమైన జీవితం. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది. ప్రియులారా, ఈ రోజున మనం చూస్తున్నాం ఈ పరిస్థితి ఓడిపోయి ఆకులాడుతుంది. ఓడిపోయి చెట్టు నుండి రాలిపోతుంది చూసారా? అలాంటి ఆకులాడిది ఈ లోక జీవితం. అయితే ఒక మాట వినాలి మీరు. యథార్థమైన పరిశుద్ధులు అంటే మనోనేత్రాలు వెలిగించబడి రక్షించబడిన నిజమైన దేవుని బిడ్డలండి. ఆ అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయినా పరలోక స్వాస్థ్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు దేవుని స్తోత్రం. అలాగే ఎదురు చూసేవారికి వారిని మెలకు కలిగి వారిని ప్రోత్సహించి మెలకుపరిచి దుష్టుడైన సైతాను కుయుక్తుల్లో పడకుండా వారిని మరి మేలుకొల్పుతున్న ప్రతి ఉపదేశమును బట్టి వారు ప్రభువుని స్తుతిస్తారు, వారు ఆనందిస్తారు. అలాగ బోధించే సేవకుల్ని సన్మానిస్తారు. నన్ను ఏదో సాలువుగా సన్మానించమని చెప్తుంది. వారిని మనసులో గౌరవిస్తారు. అయ్యో, మేము నాశనానికి వెళ్ళిపోకుండా ఎంతో భారభరితమైన హృదయముతో, ఎంతో ప్రార్థనా జీవితంతో దేవుని వాక్కును మా ముందు మాకు అప్పగి ఇస్తున్నారని ఆనందిస్తారే తప్ప దిగులుగానో విచారముగానో ఏదో పోగొట్టుకున్న. చూడండి, ఇష్టం లేని తలంలో ఉన్నప్పుడండి మనము మనుషులు ఎలా ప్రవర్తిస్తారో నాకు బాగా తెలుసు. పిన్ డ్రాప్స్ ఆయన మౌనం అయిపోతారు, మొద్దులో తయారైపోతారు, మౌనంగా ఉంటారు అంతేనండి. ఏదో మౌనరత్వం. ఎందుకు నీకు ఈ మౌనం? నీకు బాగా తెలుసు. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, నేను ముగిస్తాను, ఎవరు కంగారు పడద్దు. చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుని స్తోత్రం. మీకు తేబడు కృప విషయమే నిజంగా నేను మాట చెప్తున్నాను. ఈ కరోనా వ్యాధి భూమి మీద ప్రారంభించినప్పుడు నేను అనుకున్నాను, ఏదో ఒక నెల ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, 15 రోజులు ఉంటుంది, ఏమవుద్ది, కొంతవరకు ఉండి వెళ్ళిపోద్దాం అనుకున్నాను. కొంతవరకు ఉండి వెళ్ళేదిలా కాపాడుకోలేదండి ఇది. ఎవరిని నేను భయపెట్టినాక ఈ విషయాలు చెప్తాను. నిన్నటి దాకా రోజుకి 60,000 కేసులు, 62,000, 63,000 వచ్చి ఇవాళనండి 53,000 వచ్చింది. ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు హెచ్చుతుంది. నేను తగ్గినప్పుడల్లా నూసి విన్నప్పుడు అమ్మాయి అనుకుంటా. చాలా జాగ్రత్తగానండి ప్రియులారా. ఎందుకంటే మీకు ఒక మాట మీకు చెప్పాలి. ఈ ప్రస్తుత ఈ పరిస్థితుల్ని దేవుడు కనికరించి దేవుడే మార్చాలి తప్ప ఏ మానవుడు దీన్ని సరిచేయలేడండి. అయితే నేను ఒక మాట మీకు చెప్తాను. ఈ అంచె దినాల్లో అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చే ముందు
ఈ భూమి మీద జరిగే పరిస్థితులు ఏమై ఉంటాయో ఎలా ఉంటాయో అనే సత్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు కూడా ముందుగానే చెప్పారు. ఇందులో అర్థమైందండి. ఈ సంగతులు విశ్వాసులకు తెలిసినట్లు లోకస్తులకు తెలియదు. అర్థమైందా? హల్లెలూయా. ఇవి జరుగుతాయి, దీన్ని ఎవడో ఆపలేడు. ఈ పరిస్థితుల నుండి దేవుడే ఏదైనా కనికరించి మార్చాలి తప్ప ఏ మనుషుడు దీన్ని సరిచేయలేడండి. అర్థమవుతుంది మీకు? ఏ మనుషుడు సరిచేయలేడు. కాబట్టి నా ప్రియులారా, నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. నాకు ప్రభు ఒక కృప తెస్తున్నాడు. ఈ నశించిపోయే ఈ లోక మాల్యము నుండి, దుష్టుడగు సైతాను చేతిలో నుండి నన్ను ప్రభు సంపూర్తిగా విడిపించి, మరి దేవుడు నాకు కృపిస్తాడనే నిరీక్షణతో ఎవరైనా ఉంటే వారందరూ ధన్యులు. నేను ముగిస్తున్నాను. లక్షవారం ప్రభు రాకడ ఆలస్యమైతే జరుగు పరిచర్యకి ఈ లైవ్ వింటున్న వారు, ఇక్కడున్న బిడ్డలు కూడా ప్రార్థన పూర్వకంగా రావాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆయన కృపలో భద్రపరచండి. ప్రభు ఇప్పుడు దాకా ఇచ్చిన హెచ్చరికలు బట్టి దేవునికి స్తోత్రాలు.